వాళ్ళు ఏదైతే చేశారో అది కవర్ చేసుకోవడానికి మరింత ముందుకు పోయే కొద్దీ వాళ్ళు ఎంత పాపం చేశారనేది ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది, వాళ్ళు ఎంత నికృష్టులు అనేది ఇంకా బయట. పవన్ కళ్యాణ్ ఆయన ఏకంగా ఈయనేదో జంతువులకో అంటే జంతువు అంటే ఏదో ఒకటి వేరేనా ఎవడన్నా అనుకుంటాడు, అట్లా కాదు, ఇది పందికోవు, గొడ్డుకోవు, ఫిష్ ఆయిల్, ఇంకా ఏమేమి ఉన్నాయో వెతకాలనుకున్నాడేమో, కుదరలేదు చెప్పి అయోధ్య కూడా పంపించినారన్నారు. మోడీ గారికి కూడా కోపం రావాలా, ఆయన కూడా ఇది కావాలను వీటిని అయోధ్య కూడా పంపించారు. ఏం కిక్కులు మనట్లేదు? సింపుల్ క్వశ్చన్ నేను వేసేది. చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎందుకు మాట్లాడారు? ఇది వచ్చింది మరి అంటున్నా, మీరే అడుగుతున్నారు ఏం సార్ ఎట్లా అంటున్నారు, మరి దాన్ని వదిలేశారని. మరి ఆయన కూడా వచ్చి అవును నేను అన్నాను, ఇప్పటికి కట్టుబడి ఉన్నాను అనమనండి, లేదు అవును అన్నాను ఏదో నోరు జారాను అనమనండి. ఎందుకు అట్లా అని ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, అది సరే దీని సంగతి ఏంది దానికి మేము సమాధానం చెప్తున్నాం. ఎందుకంటే ఏం మా ఎవరు తప్పు లేదు కాబట్టి. ఆయన ఎందుకు అడగలేకపోతున్నారు నాకు అర్థం కాదు. బయటికి రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు? మీడియాను నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావట్లేదా? పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదు ఎందుకు? వాళ్ళను సార్ మీరు ఆ రోజు ఆ మాట అన్నారు కదా, ఇప్పుడు అదైతే లేదని వచ్చింది కదా, దాని మీద మీరు ఎందుకు ఏమంటారు అని ఒక్కరు కూడా అడగట్లేదు. ఆయన చెప్పట్లా. ఎందుకంటే అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు, ఆ వైపే చూస్తాడు, అవే ఆన్సర్లు ఇస్తాడు. ఒక్కోసారి వాళ్ళు ఉన్నారు లేదో కూడా తెలియదు, ఈయన మాట్లాడిందే పంపిస్తుంది. బట్ వీ డిమాండ్ ఆయన బయటకు వచ్చి తన స్టేట్మెంట్ ఆయన ఓన్ చేసుకోవాలి, లేదా నాది పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమాపణ మాకు అక్కర్లే. ఎందుకంటే మా మీద చెప్పాల్సింది మాకు చెప్పాలా, చెప్పనక్కర్లే. వైఎస్ఆర్సీపీకి గానీ టీటీడీ మాజీ చైర్మన్లకు గానీ జగన్మోహన్ రెడ్డి గారికి గానీ చెప్పాల్సి. భక్తుల మనోభావాలు హర్ట్ అయ్యింది అని వాళ్ళకి చెప్తే దేవుడి పట్ల అపచారం చేశాను, తెలియక చేశానంటే సరే. మరి ఆయన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా, లేక పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని మొత్తం ఆయన చంపి ఆయన వచ్చి